పుస్తకాల్ని ఆవిష్కరించడానికి ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయుడు ఎన్ వేణుగోపాల్ గారికి, మరసంకు అన్ని రకాల అండ దేవి ప్రసాద్ గారికి, అట్లాగే దేశపతి శ్రీనివాస్ గారికి, ఇంకా వేదికను అలంకరించినటువంటి మా కె అంజయ్యకు, యాదగిరి గారికి, అట్లాగే ఆలాజ్పూర్ శ్రీనివాస్, వేమిగంటి మురళి, దారం మల్లారెడ్డి, వేమిగంటి రఘునందన్, సభలో ఉన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. నేను చివరికి ఎందుకు పెట్టుకున్నా అంటే, మా అవ్వ చివరికి తినేది. చివరికి ఎవరైనా ఎందుకు తింటారు? సాధారణంగా తల్లులు చివరికి తింటారు. ఎందుకు తింటారంటే, ఉన్నది లేనిది చూసి అవసరమైతే ఆకలితో పడుకునేటటువంటి అవకాశం కూడా ఆమెకు ఉంటుంది కనుక ముందు అందరినీ తినమంట. సీను నువ్వు ముందు మాట్లాడమన్నాడు, నేను నువ్వు ముందు మాట్లాడమన్నా. ఎందుకో మాట్లాడినా అంటే, తల్లి ఎట్లనైతే ఒకవేళ చివరికి మిగిలితే తింటది, లేకపోతే పంటది, ఉపవాసం పడ్డది. అట్లా నేను చివరికి పెట్టుకోవడంలో టైం ఉంటే మాట్లాడతాను, టైం లేకపోతే మాట్లాడకుండా ఉండగలిగేటటువంటి అవకాశం కూడా నాకు ఉంటుంది అనే ఉద్దేశంతో నేను చివరికి పెట్టుకున్నాను. కాబట్టి తల్లులు ఎందుకు చివరికి తింటారో మనకు అర్థమైంది. సిద్ధారెడ్డి కూడా ఎందుకు చివరికి పెట్టుకున్నాడో మీకు అర్థం కావాలని చెప్పాను. అట్లనే కిషన్ గురించి మాట్లాడాలంటే ఇందాక బాబు చెప్పినట్లు అర్ధగంట పావుగంట సరిపోదు. కిషన్ ఒక కవి అయితే నిజానికి అరగంట మాట్లాడి వదిలేయచ్చు. కిషన్ కేవలం కవి కాదు, కవి ఎంతనో కవి కంటే ఎక్కువ. ఇందాక చెప్పాడు కదా కార్యకర్త ఎంతనో నిజానికి మంచి భావుకుడు. కవి కార్యకర్తతో పాటుగా ఏ రకమైనటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఆత్మీయతలు కలిగి ఉంటామో మనుషులందరినీ కూడా అంతే ఆత్మీయతలతో కలిపేటటువంటి ఒక మిషన్ ఆయన. కాబట్టి కిషన్ గురించి మాట్లాడవలసి వస్తే ఆయన వ్యక్తిత్వం మాట్లాడాలా, కవిత్వం మాట్లాడాలా, ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తృత్వం మాట్లాడాలా అని ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మంజీరకు బహుశా ఎక్కువ పనిచేసింది ఎవరు అని అంటే మా కిషనే అని ఘంటాపథంగా చెప్పొచ్చు. 40 ఏళ్ళు అది బతికింది అంటే 40 ఏళ్ళ వెనుక చాలామంది శ్రమ ఉంది. దీని వెనక కొంతమంది గుర్తులేని వాళ్ళు బ్యానర్లు కట్టారు. వాళ్ళ పేర్లు కూడా ఇవాళ తెలియకపోవచ్చు, వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియదు, కానీ వాళ్ళు బ్యానర్లు కట్టారు. అట్లా అంటే దశ నుంచి మొదలొస్తే చిట్ట చివరికి ఒక 8 మంది 10 మందిని సీను కిషను ఇద్దరే పోయి సైకిల్ మీద పోయి పోస్టర్లు వేసినట్టు చెప్పాడు. వాళ్ళిద్దరు వేసింది కూడా నిజమే, కానీ ఒక 8-10 మంది బయలుదేరిపోయేటటువంటి సంస్కృతి మంజీరా రచన సంఘానికి ఉంది. మా దేవి ప్రసాద్ గుర్తుంది. మనం లై ముట్టుకోకున్నా 8-10 మంది వెళ్ళాల్సిన అవసరం ఎందుకున్నది అని అంటే, పోస్టర్ వేసేటప్పుడు వెయ్యనీయకపోయేటటువంటి ఒక సంప్రదాయం కూడా ఆనాడు ఉండేది. కాబట్టి 10 మంది గ్రూపుగా వెళ్ళి నిలబడి పోస్టర్లు వేసిన సందర్భం ఉంది. అందుకని లై తయారు చేసే దగ్గర నుంచి, లై రాసే దగ్గర నుంచి, ఎక్కడ వెయ్యాలో దగ్గర నుంచి అనేక అంశాలని ఎవరు నిర్ణయిస్తారంటే మా కిషన్ నిర్ణయిస్తాడు. ఎక్కడ వెయ్యాలి, ఆయన కోరిక ఈ గంజిలు వెయ్యాలి, ఇగో ఇక్కడ కమాన్ దగ్గర వేయాలి, అక్కడ వేయాలి, అంత ఎట్లెక్కుతావా, అవన్నీ ఆయనకు సంబంధం లేదు, మనకు సంబంధం లేదు, వద్దులే అని అంటే ఆయన వినేటోడు కాదు. ఆ మీదికెక్కి మీద అంటించేటటువంటి ఒక నేర్పరితనం, ఒక దుడుకుతనం ఆయనలో ఉంది. కార్యకర్త ఏందంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు మంజీర పోస్టర్ కనబడాలి. అట్లాంటి ఒక కార్యకర్త ఆయనలో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ మాట్లాడవలసి వచ్చినప్పుడు కవిత్వం 2 కవితలు చదివి మాట్లాడేటటువంటి పద్ధతితో సరిపోయే వ్యవహారం కాదని. చెట్లకు కట్టేటప్పుడు, బ్యానర్లు కట్టేటప్పుడు ఆయన చెట్టు ఎక్కిన సందర్భం ఉంది, పోస్టర్ వేసేటప్పుడు కమాన్ ఎక్కిన సందర్భం ఉంది, బస్సుల దగ్గర ఆయిసిపోయినప్పుడు బస్సు పోతుంది అని వెంటనే ఉరికి బస్సు వెనక వేసినటువంటి జ్ఞాపకం ఉంది. ఇట్లా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి.
చాలా మాట్లాడాల్సి ఉంది. నిజానికి అలాంటి వాళ్ళు దొరకడం అనేటువంటిది, అలాంటి వాళ్ళు మంజీరా అనుబంధంలోకి రావడం అనేటువంటిది గొప్ప అదృష్టం లేదా సంస్థకు గొప్ప బలం. అలాంటి వాళ్ళు ఎందరో కలిస్తే మంజీరా అయింది. కాబట్టి కిషన్లు ఒక కిషన్ కాదు. కిషన్ చూసినప్పుడల్లా నాకు చాలా మాట్లాడాలని ఉంది కానీ చాలా మాట్లాడలేను, ఎందుకంటే టైం చాలా అయింది, నేను ఎక్కువ మాట్లాడను. కిషన్ను చూసినప్పుడు నాకు ఇందాక కాసేపటి నుంచి చెప్తుంటే నాకు ఏమనిపించిందంటే, తుకారాం యాదికి వచ్చాడు, భక్త తుకారాం. ఆ భక్తుడు ఎందుకు గుర్తొచ్చాడు? ఆ భక్తుడు ఎందుకు గుర్తొచ్చాడు అంటే, ఆయన వ్యవసాయం చేయమనంటే వ్యవసాయానికి అన్ఫిట్ ఆయన. చాలా మంది దగ్గరి వాళ్ళంతా కలిసి నువ్వు వ్యవసాయం కలిసి వస్తలేదు కదా, వ్యాపారం చేయమని అందరు కలిసి వ్యాపారం పెట్టిస్తే వ్యాపారానికి కూడా అన్ఫిట్ ఆయన. ఎందుకు ఆయన అన్ఫిట్ అయ్యాడు? ఎందుకు కిషన్ కూడా వ్యాపారంలో రాణించలేదు? ఎందుకు ఈ టైలరింగ్లో రాణించలేదు? పని చేస్తాడా? చేస్తాడు. పని మంజీరకు చేసినోడు టైలర్ మిషన్ మీద కూర్చొని కుడతాడు. కానీ సమస్య ఎక్కడుంది అని అంటే, ఆయన తుకారాం దృష్టి అంతా కూడా భక్తి మీద ఎట్లా ఉందో ఈయన దృష్టి అంతా కూడా సమాజం మీద ఉన్నది గనక ఆయన రాణించలేదు. చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది, ఏంటిది అట్లెందుకు ఉండాలి అని అంటే, చాలా మందికి అర్థం కానిది, చాలా మందికి లభించింది. ఆయనకు మాత్రమే లభించింది ఏంటంటే, కిషన్ అర్థం కాకుండా ఉండడం లేదా సమాజాన్ని అతిగా ప్రేమించడం, సమాజాన్ని ఎక్కువగా ప్రేమించడం అనేటువంటి దాంట్లో కీలకం. ఎందుకు ఆయన భక్తిని ప్రేమించాడు, ఈయన సమాజాన్ని ప్రేమించాడు అంటే, ఆయన చుట్టూ భక్తితో మోక్షం అనుకున్నాడు మా కిషన్. తన మోక్షమంతా లేదా తన ముక్తి అంతా కూడా సమాజం యొక్క విముక్తే తన ముక్తి అని అనుకున్నాడు కనుక ఆయన సమాజం కోసం కష్టపడ్డాడు. కవిత్వం ఒకటైతే 30 ఏళ్ళు పట్టదు. నిజంగా కూడా ఇందాక వేణు అన్నట్టు చాలా అద్భుతంగా వేణు ఆయన గురించి మాట్లాడాడు. 30 ఏళ్ళు పట్టదు. ఒక పుస్తకం 96లో వేస్తే మళ్ళీ ఒక పుస్తకం 2025లో వచ్చిందంటే 30 ఏళ్ళు పట్టింది. 30 ఏళ్ళ దాకా అవసరం లేదు, ఎందుకంటే ఆయన కవి కంటే ఎక్కువ ఆయన కార్యకర్త. ఆ కార్యకర్త మాత్రమే కాదు, మనుషుల్ని ప్రేమించేవాడు. అట్లనే వాళ్ళ ఇంటిని కూడా ప్రేమించాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, వాళ్ళ అన్నలు నిలబెడదామని ప్రయత్నం చేశారు వ్యాపారంలో. నాలాంటి మిత్రులు కూడా ప్రయత్నం చేశారు. ఎందరు ప్రయత్నం చేసినా ఆయన అచ్చెందుకు రాలేదు అని అంటే, ఆయన అచ్చి రాకపోవడం కాదు, ఆయన మనసు మొత్తం కూడా సమాజం మీద, కవిత్వం మీద, సాహిత్యం మీద ఉన్నది కనుక అక్షరాల మీద ప్రేమ ఉన్నది తప్ప ఆ బిజినెస్ దానికి సంబంధించినటువంటి లావాదేవీల మీద ప్రేమ లేదు. కనుక చాలాసార్లు పొసగనితనం ఇది. నాటకాలు వేసాడని చెప్పారు, తన లైఫ్కి సంబంధించిన చాలా విషయాలు సీన్ కూడా మాట్లాడాడు. మా కవిత్వం గురించి అయితే లేదా అతని సామాజిక దృక్పథం గురించి అయితే వేణు మాట్లాడాడు. దేశపతి చెప్పాడు ఎట్లా ఉండేవాడు, ఎట్లా మనుషుల్ని తీసుకొచ్చేవాడు. 2 సార్లు మంజీరకు పెద్ద పెద్ద బలాలు వచ్చినాయి. ఆ బలం 2 దశల్లో సాగితే అది పెట్టినప్పటి బలం మేమైతే, పెట్టిన తర్వాత కిషన్ ఈ మిత్రులందరినీ తీసుకొని మంజీరకు తీసుకురావటం, దేశపతిని తీసుకొచ్చి ఈయన మంచి నాటకాలు వేసిండు, ఈయన బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, ఆయనకు పురస్కారం ఇవ్వాలని నాకు తీసుకొచ్చి పరిచయం చేశాడు దేశపతి. అట్లా 2వ బలం ఎప్పుడొచ్చింది అని అంటే, తైదల అంజయ్య, పొన్నాల బాలయ్య, సిద్దంకిగిరి ఈ బ్యాచ్ అంతా ధర వెళ్ళే కానుంచి ఈ బ్యాచ్ అంతా వచ్చింది మంజీరకు 2 రకాలుగా గొప్ప బలమైనటువంటి సందర్భాలు. వీటి వెనక ఏంటిది అంటే, మనుషుల్ని ప్రేమించేటటువంటి తత్వం. గాజుల దుకాణం పెడితే ఆయన బండుకుంటే మేమంతా పోయి కూర్చుంటే, మీరు కూర్చోండి అంటాడు, మనం లేవబోతుంటే. మరి వచ్చిన వాళ్ళు గాజులు ఎట్లా కొంటారు? వచ్చేది ఆడవాళ్ళు, లోపలికి ఎట్లా వస్తారు? అందరం మగవాళ్లతో నిండిపోయినటువంటి షాప్లోకి ఎంత ధైర్యం ఉంటే రావాలి? కాబట్టి బయట నుంచి చూసి వీళ్ళందరూ ఉన్నారు కదా అని వెళ్ళిపోదు. లేదమ్మా మేము అవతలికి వస్తామని మనం చెప్పినా వినకుండా వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి ఏదైనా తాను దేంట్లోనైతే రాణించాలని అనుకుంటున్నాడో, దేంట్లోనైతే ప్రాణప్రదంగా ప్రేమించిండో, ఆ ప్రేమించిన దాంట్లోనే విజయం సాధిస్తాడు తప్ప ప్రేమించని లేదా ఇష్టం లేని అనేక ఎన్ని రకాల బద్దలు పెట్టి కట్టినా కూడా నిలబడదు అనే దానికి పెద్ద ఉదాహరణ కిషనే. ఇంకా కిషన్ గురించి, కవిత్వం గురించి నేను పెద్దగా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ రెండు విషయాల తనలో బ్రహ్మాండమైనటువంటి ధ్వని. నిజానికి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. కవిత్వం చాలామంది అనుకుంటారు ఏమంటే, బాగా కవిత్వం చదివితే కవిత్వం వస్తుంది అనుకుంటారు.
నాకు తెలిసినంత వరకు బాగా కవిత్వం చదివినా సాహిత్యం మొత్తం కిందికి మీదికి వడబోసినా కూడా కవిత్వం రాదు. ఎందుకు రాదంటే కవిత్వం ఎక్కడ ఉంటుంది అని అంటే అది జీవితంలో ఉంటుంది, జీవితం నుంచి తీసుకొచ్చుకోవాల్సినటువంటి పని ఉంటుంది. ఆయనకి జీవితం తెలుసు కనుక కవిత్వం ఆటోమేటిక్గా అర్థమైంది. ఇంత వాక్యం మంచి వాక్యం ఎందుకు వచ్చింది అంటే జీవితాన్ని వడబోసిండు గనక, జీవితాన్ని తడిమి చూసిండు గనక, తడి హృదయంతో పట్టుకొని చూసిండు గనక ఆ వాక్యానికి ఆ బలం వస్తుంది. అట్లా వ్యంగ్యం చూడండి, అతనిలో క్యూ లైన్ అనే కవిత ఉంది. చైతన్యపురి కాలనీలో చైతన్యం ఎక్కువై ఆత్మహత్యల కటౌట్లు వేలాడుతున్నాయి. చైతన్యం ఎక్కువై ఆత్మహత్యల కటౌట్లు వేలాడుతున్నాయి. మమతా అపార్ట్మెంట్లో మానవత్వం కరువై కూతురుపై అఘాయిత్యం చేసిన తండ్రిని చూసిన జనం ముగ్గుల మీద వేలు వేసుకొని కర్మ సిద్ధాంతం వల్లె వేస్తున్నారు. ప్రగతి నగర్లో ఏ ప్రగతి లేక మగవాళ్లకు రక్తస్రావాలై మూల కూర్చున్నారు. ఇట్లాంటి ఒక ధ్వని అది మరి ఆ వాక్యానికి ఎట్లొచ్చింది? ఆ బలమంతా కూడా జీవిత పరిశీలన. ఆ పరిశీలన చేసిండు గనక, మనుషుల్ని ప్రేమించిండు గనక, దగ్గరని చూసిండు గనక, తడిమి చూసిండు, దగ్గర తీసుకున్నాడు గనక వాటిల్లోంచి వచ్చింది. అట్లా వచ్చినటువంటి క్రమంలోనే ఆయన సంసారంలో కూడా చాలా కష్టం చేశాడు. పిల్లల్ని ఇష్టంగా చూసుకున్నాడు, భార్యని ఇష్టంగా చూసుకున్నాడు. నాకు ఆయన పరిచయం అయిన నాటికి పెళ్లి కాలేదు. ఆయన పెళ్లికి వరంగల్ వెళ్ళాను, నేను కూడా వెళ్ళినా. ఆ వరంగల్కు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు అవన్నీ చూసిన తర్వాత ఆవిడకి కూడా తప్పనిసరిగా ఈయన కిషన్ దృష్టి అంతా ఎట్లా సమాజం మీద, కవిత్వం మీద, సాహిత్యం మీద ఉందో ఆయన భార్య తల్లి కంటే కూడా గొప్పది, దేవత కంటే కూడా గొప్పది. ఆమె దృష్టి అంతా కూడా కిషన్ మీద ఉండే. కిషన్ను కాపాడుకోవాలంతే. కిషన్ను కాపాడుకోవడం కోసం ఆమె చాలా కష్టపడ్డది. అవసరమైతే ఈయనకు వచ్చినటువంటి దర్జీ పని మొత్తం ఆ కుట్టు మిషన్ నేర్చుకొని తాను కుట్టి కుటుంబాన్ని సాధినటువంటి సహనం ఆ తల్లికి ఉంది, దేవికకు. కాబట్టి ఒక కుటుంబం నిలబడాలంటే వెనక చాలా ఉంటుంది, ఒక సంఘం నిలబడాలంటే దాని వెనక కూడా చాలా ఉంటుంది. అట్లనే ఒక కవిత్వం మనం బయటకు పంపించాలంటే దాని వెనక కూడా చాలా శ్రమ ఉంటుంది. నేను ఇట్లా మాట్లాడుతూ పోతే చాలాసేపు అవుతుంది, కానీ సరదాగా వాళ్ళ ఆవిడ మీద రాసిన కవిత ఇంతవరకు ఎవరు చదవలేదు కనుక అది రాసి చదివించి నేను ముగిస్తాను, ఎక్కువసేపు వెళ్ళను. వాళ్ళ ఆవిడ మీద కోపంతో రాయలే. చాలామందికి కోపం అనిపిస్తుంది, కానీ ప్రేమతో రాశాడు. ప్రేమకి కోపానికి తేడా గుర్తుపట్టకపోతే మనుషులుగా లేరని లెక్క. మనుషులు పూర్తిగా మనసు, హృదయం మొత్తం అంతరించితే కోపంలాగా కనబడుతుంది. నిజానికి కోపం వెనకాల ఏముంది అనేది ఈ కవితలో మీరే తెలుసుకోవచ్చు. వాళ్ళిద్దరి సంసారం గురించి రాసిన కవితతో నేను ముగిస్తాను. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినోళ్ళం, పరిచయాలు లేవు, ప్రేమ ప్రయాణాలు లేవు. పెళ్లి కాకముందు ఆమె ఎవరో నేను ఎవరో. చాలామందికి కూడా సంప్రదాయ వివాహాలు చేసుకున్న చాలామందికి పెళ్ళి అయ్యేదాకా ఆ బాషింగాలప్పుడు కూడా సరిగ్గా చూసుకోకుండా ఎదురుగా బాషింగాలు కడతారు, పక్కకు జరుపుకొని చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా రూపం కూడా చూడకుండా ఉండేటటువంటి ఒక పెళ్లి విధానం మన దగ్గర ఉంది. 3 ముళ్ళ బంధమే ఇద్దరిని కలిపింది, 100 ఏళ్ల ప్రయాణ బంధానికి నాంది అయింది. 40 ఏండ్ల జీవితం మంచులా కరిగిపోయింది. నా తండ్లాటల తాను సగం అయింది, నా చేతులకు బలాన్నిచ్చింది, వడ్డించిన విస్తరి కాని జీవితం. ఇల్లంతా ఆమె సొంత ప్రపంచం, నిండుకున్న ఇంటికి ఆమె మహారాణి. కష్టమైనా దుఃఖమైనా ఇద్దరమే. చూడండి, ఎందుకు భార్యకు భర్త, భర్తకు భార్య ఇవాళ అవసరం అంటే దుఃఖమైన ఆనందమైన పంచుకోవడానికి భార్య తప్ప అంత ఆత్మీయంగా వచ్చినటువంటి వాళ్ళు ఉండరు. ఎంత స్నేహితులమైనా సాయంత్రం 9, 10 అయిందంటే మన ఇంటికి మనం వెళ్ళాలి. కాబట్టి మళ్ళీ కష్టం ఏదన్నా ఉంటే ఆ రాత్రికి నిద్ర పట్టినా పట్టకపోయినా అది అంతా పంచుకునేది ఎవరు అంటే భార్య మాత్రమే పంచుకుంటుంది. అందుకని అనివార్యంగా చాలా సందర్భాల్లో ఇప్పుడు ఈ ప్రేమలు లోపించడం వల్లనే చాలామంది అనుమానాలతో మొదలవుతున్నాయి కనుక చాలామంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. 40 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా అప్పుడే పెళ్ళి ఎందుకు అంటున్నారు. ఎందుకు అనంటే కష్టాలు పడడానికి సిద్ధంగా లేరు, దుఃఖాలు పొందడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇవాళ ఆ సమస్య ఏర్పడింది కనుక తను ఏమంటాడు, కష్టమైన దుఃఖమైన ఇద్దరమే, కోపాలైనా సంతోషాలైనా ఇద్దరమే కదా.
పెద్ద కోరికలేమీ లేవు, రోజులు గడిస్తే సంబురం. పిల్లలు కడుపు నిండా తింటే చాలు. ఒకానొక దశ వచ్చిన తర్వాత ఇద్దరి కోరిక ఒకటే, పిల్లలు కడుపు నిండా తింటే చాలు. చిన్ని చిన్ని ఆశలు, ఆనందాలు, పండుగ సంబురమంతా ఆమెనే. దసరాకు చీర తెస్తే పొంగిపోయేది. ఇవి ఒక పేదింటి దాంపత్యంలో మనకు కనబడతాయి. ఉన్నింటి దాంపత్యంలో ఒక చీర తెస్తే గిదే దొరికిందా నీకు? చాలాసార్లు సంపన్నుల ఇళ్లల్లో నాకు తెలిసినంత వరకు డబ్బులు ఇస్తారు కానీ చీరలు తేరు. ఎందుకు తేరంటే ఈయన ఒక కలర్ తీసుకపోతే ఆమెకు ఒక కలర్ నచ్చుతుంది. 1 లక్ష రూపాయల చీర తీసుకపోతే ఇంకా దొరికిండు, ఇంకో 1 లక్ష రూపాయలు గింతేనా, నీకు ఇంకా శక్తి లేదా అని బనాయించే పరిస్థితి ఉంటుంది. పేదింట్లో ఏం జరుగుతుంది అని అంటే, ఏ చీర తీసుకపోయినా భర్త ప్రేమతో తెచ్చిండనే ఆనందం భార్య కళ్ళల్లో కనబడుతుంది. అందువల్ల కష్టాలు చూసినటువంటి కుటుంబానికి మాత్రమే ఈ ప్రేమలు అర్థమవుతాయి. అమ్మ మాట గిరి దాటని పిల్లలే ఆశలు, రేపటి ప్రపంచాలు. గుళ్ళు దేవుళ్ళు పూజలు ఆమెకు, మీటింగులు పాటలు కవితలు నాకు. ఇవి ఎందుకు కలుస్తుంది చెప్పండి? ఎందుకు వ్యాపారాలు సక్సెస్ అయితే చెప్పండి? మీటింగులు పాటలు కవితలు నాకు, కవితాకన్యతో ముచ్చట పెడతానని ఆమెకు విసుగు. దారులు వేరైనా గమ్యం ఒకటే, ఇప్పటికీ ఇద్దరికీ పొసగదు రుసరుసలు. అయినా ఇంకా లోపల ప్రేమ మిగిలే ఉంది గుండెలో. రుసరుసలున్నంత మాత్రం ఇట్లా అనుకుంటారేంటి అంటే ప్రేమ ఉన్నది కనుక రుసరుసలు ఉంటాయి. తెలియని వాళ్ళతో కోపానికి వస్తామా? తెలిసిన వాళ్ళతోనే కోపం వస్తాం. ఇప్పుడు వాళ్ళ అన్నలతోని కూడా చాలాసార్లు వీళ్ళ అన్నదమ్ముల బంధం చాలా గాఢంగా ఉంటుంది. కింది శ్రీనివాస్ దగ్గర నుంచి మీద నరసింగం దాకా వీళ్ళందరి ప్రేమలు గట్టిగా ఉంటాయి. ఈ గట్టిగా ఉన్నదాన్ని మనం చూసినప్పుడు ఒకరి మీద ఒకరికి చాలా రుసరుసలు కూడా ఉంటాయి. మా తమ్ముడు ఇట్లా ఉండకపోతే బాగుండని, మా అన్న ఇట్లా ఉండకపోతే బాగుండని చాలా ఉంటుంది. కానీ ఇవన్నిటిని కూడా జయించేటటువంటి శక్తి దేనికి ఉంటుంది అంటే అన్నదమ్ముల ప్రేమకు ఉంటుంది. ఇవాళ అన్నదమ్ముల ప్రేమలు కూడా నిలబడట్లేదు. ఒక్క రుసరుస వస్తే ఆ రుసరుసతో అన్నదమ్ములు దూరమైపోయేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ భార్యాభర్తల్లో ఏమంటున్నాడు? ఇప్పటికీ ఇద్దరికీ పొసగదు రుసరుసలు, అయినా ఇంకా లోపల ప్రేమ మిగిలే ఉంది గుండెలో, అదే నడిపిస్తుంది అన్నాడు. 40 ఏళ్ల నుంచి అదే నడిపిస్తుంది. ఒకరినొకరం సర్దుకుంటూ, సవరించుకుంటూ, క్షమించుకుంటూ, సాగుతూ, నడుస్తూ. అట్లా వాళ్ళ దాంపత్యం ఎట్లా సర్దుకుంటూ సవరించుకుంటూ నడిచిందో మంజీర కూడా అనేక రుసరుసలు. మంజీరలో కూడా ప్రేమ ఉంటుంది, రుసరుసలు ఉంటాయి. ఈ రుసరుసల్ని ప్రేమల్ని సర్దుకుంటూ సవరించుకుంటూ సాగుతూ నడుస్తూ 40 ఏళ్ల దాకా వచ్చింది. 40 ఏళ్ల దాంపత్యం వాళ్ళది, 40 ఏళ్ల సంఘ పురోగమనం మంజీరది. 40 ఏళ్ల సాహిత్యం, 40 ఏళ్ల దాంపత్యం వాళ్ళిద్దరిది, 40 ఏళ్ల సాహిత్యం మంజీరది. కాబట్టి 40 ఏళ్ళు 80 ఏళ్ళు కావాలని కిషన్ మరింత బలమైనటువంటి పదునైనటువంటి కవిత్వం రాయాలని, అట్లనే ఆయన ఇప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేదు అని అంటుంటాడు. ఆరోగ్యం సరిగ్గా లేదు అన్న తర్వాత నేను అనుకుంటున్నా ఏమంటే, ఈ పేగు తెగిన పాట వేసిన తర్వాత, ఇవాళ సభ చూసిన తర్వాత, రఘునందన్ ఇచ్చిన పురస్కారం తర్వాత నేను అనుకుంటున్నా ఏమంటే, కనీసం ఇంకొక 10 ఏళ్ళు చాలా సంతోషంగా ఆయన ఉండేటటువంటి ఒక అవకాశం వస్తుందని నేను నమ్ముతున్నాను. ఆ కుటుంబం మరింత పచ్చగా, మరింత రుసరుసలతోని, మరింత ప్రేమతో నడవాలని కోరుకుంటున్నాను. నమస్తే.